గౌరవ సెక్రటరీ గారు మిగతా మిత్రులమందరం ఆలోచించి దేశంలో సుమారు 18 రాష్ట్రాల్లో మన యంత్రాంగాన్ని పంపించి ఎక్కడ ది బెస్ట్ చట్టం ఉందో ఆ చట్టంలో ఉండే అంశాలన్నిటినీ క్రోడీకరించి నాకు తెలిసి ఈ గడిచిన 15 నెలలలో అధికారులు కానీ గౌరవ ముఖ్యమంత్రి గారు కానీ కొంతమంది సహచర మంత్రులు కానీ నిద్రపోను రాత్రులు కోకొల్లలున్నాయి ఈ చట్టం కోసం. ఇటువంటి చట్టాన్ని తయారు చేసిన చట్టాన్ని అసెంబ్లీలో పాసు చేయడానికి బిల్లు పెడితే బిల్లు పెట్టిన రోజు అసెంబ్లీ సాక్షిగా తెలంగాణ రాష్ట్రంలో ఉండే ప్రతి రైతన్నలు భూములున్న ఆసాములు ప్రత్యక్షంగా చూశారు. ఏ రకంగా ప్రతిపక్షంలో ఉన్న నాయకులు ప్రవర్తించారో వారి ప్రవర్తన తీరు ఎలా ఉందో ఈ బిల్లు పాస్ కాకుండా కూడా ఎలా ప్రవర్తించారో ప్రత్యక్షంగా ఆ రోజు టీవీల్లో చూశారు. ఆనాటికి ప్రత్యక్ష సాక్షులు ఎక్కడే ఉన్నారు పెద్దలు, స్పీకర్ గారు గడ్డం ప్రసాద్ గారు. వారి మీద నా మీద ఏ రకంగా పేపర్లు చించి మేదేశారో ఏది ఏమైనా ప్రజల కోరుకుంటున్న చట్టం తేవాలి అని ప్రజల కోసమే ఉన్న ఈ ప్రభుత్వం అని తలంచి గౌరవ ముఖ్యమంత్రి గారు ఉప ముఖ్యమంత్రి గారు కేబినెట్ మంత్రులమంతా ఈ చట్టాన్ని 2025 చట్టాన్ని ప్రజల ముందుకు తీసుకురావటం జరిగింది. మనం చూసాం 2020 చట్టం 3 సంవత్సరాలు చిల్లరుంది. 3 సంవత్సరాలకే 30 సంవత్సరాలు నిండిపోయింది ఆ చట్టానికి. అది ప్రజలు యాక్సెప్ట్ చేయని చట్టం కాబట్టే దాన్ని ఈనాడు పక్కన పెట్టి రాబోయే 100 సంవత్సరాలకి ఈ రాష్ట్రంలోనే కాదు దేశంలో ఒక రోల్ మోడల్ చట్టాన్ని ఈరోజు మనం ప్రజలకి, తెలంగాణ ప్రజలకి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి చేతుల మీదుగా అంకితం చేశామని చెప్పడానికి చాలా ఆనందిస్తున్నాను, సంతోషిస్తున్నాను. ఇందుట్లో ప్రధానంగా కొన్ని అంశాలు మీకు చెప్తాను. ఇంతకుముందే అందరు జిల్లా కలెక్టర్లను పిలిచి కేబినెట్ మంత్రుల మనతో పాటు గౌరవ ముఖ్యమంత్రి గారు ఉప ముఖ్యమంత్రి గారు అందరం కూర్చొని కలెక్టర్లకు కూడా దిశని ఈ చట్టం అయితే మేము చేయగలిగాం, ప్రజల కోరుకునే చట్టాన్ని తయారు చేశాం, ప్రజల మెచ్చే చట్టాన్ని తయారు చేశాం. ఇది కేబినెట్లో నా స్వార్థం కోసమో మంత్రుల స్వార్థం కోసమో చేయలేదు. ఈ చట్టం చేసేటప్పుడు కూడా పబ్లిక్ డొమైన్లో చట్టాన్ని పెట్టాం, డ్రాఫ్ట్ చట్టాన్ని పెట్టాం. పబ్లిక్ ఇచ్చిన ఒపీనియన్లన్నిటినీ మంచి ఉంటే సేకరించాం. చివరికి ఈనాడు ప్రతిపక్షంలో ఉన్న నాయకులు ఇచ్చిన హరీష్ రావు గారు లాంటి వాళ్ళు ఇచ్చిన మంచి సూచనలు కూడా ఈ చట్టం అది మంచిదనిపిస్తే ఈ చట్టంలో పెట్టాం. అది ఇందిరమ్మ ప్రభుత్వం అంటే, అది స్వేచ్ఛ అంటే, ప్రజా పరిపాలన అంటే ఎలా ఉంటది? అటువంటి చట్టాన్ని చేసి ఈరోజు కలెక్టర్లకి గౌరవ ముఖ్యమంత్రి గారు దిశానిర్దేశించారు. చట్టాన్ని చేశాం. ఈ చట్టం ఏదైతే గడిచిన 4.5 సంవత్సరాల నుంచి సామాన్య ప్రజలు, గ్రామీణ ప్రాంతంలో ఉండేవారు, గూడాల్లో తండాల్లో నివసించేవారు ఇప్పటిదాకా నిద్రపోక, కంటి మీద నిద్ర రాక, అభద్రతకు లోనై చెప్పులు అరిగిందాకా కలెక్టరేట్ల చుట్టూ ఎంఆర్ఓ ఆఫీసుల చుట్టూ తిరిగి ఇబ్బంది పడ్డారు.